హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ హౌస్‌నైతే మీకు చూయించబోతున్నామండి. ఈ హౌస్ అనేది మనకి నార్త్ ఫేసింగ్ తోటైతే ఉంటుంది. హౌస్ ముందు మనకి 20 ఫీట్ రోడ్డు కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుందండి. ఈ హౌస్ సేల్‌కుంది. ఎక్కడ ఉంది? ఎంత కాస్ట్ చెప్తున్నారు? ఇలాంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. 30 అడుగుల వెడల్పుతోటి, 33 అడుగుల పొడవుతోటి మొత్తం 2.25 సెంట్లలో బిల్డ్ చేసిన నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి బాపట్ల జిల్లాలోని చీరాలలో లక్ష్మీ శ్రీనివాస కాలనీలో అవైలబిలిటీలో అయితే ఉందండి. ఈ హౌస్ ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్ కాంపౌండ్ వాల్ గేట్ తీసుకొని లోపలికి వచ్చినట్లయితే మనకి రైట్ సైడ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఉంటాయండి. ఈశాన్యంలో మనకి పంప్ అనేది ప్రొవైడ్ చేశారు. ట్యాబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. కామన్ బాత్రూమ్ బయట పక్క చివరనైతే ఇవ్వడం జరిగిందండి. ఇక మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్లయితే మంచి మెయిన్ డోర్ అంటే టేక్ వుడెన్ డోర్ అనేది మెయిన్ డోర్ గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ డోర్ కి ఇరువైపులా మనకి గ్లాస్ యొక్క డోర్స్ విండోకి రావడం జరుగుతుంది. సపరేట్ గా విండోని కూడా ప్రొవైడ్ చేశారు. వెలివేషన్ కి టైల్స్ అనేవి యూజ్ చేసి ఫ్రంట్ లుక్ అనేది మీరు చూసే విధంగా అయితే తీసుకురావడం జరిగింది. మెయిన్ డోర్ అనేది ఓపెన్ చేసినట్లయితే ముందుగా మనం లివింగ్ హాల్ లోకి అయితే రావడం జరుగుతుందండి. ఈ యొక్క లివింగ్ హాల్ అనేది మనకి 12 అడుగుల వెడల్పు, 17 అడుగుల పొడవుతోటి మనకి హాల్ అనేది ఉండటం జరుగుతుంది. హాల్లో మనకి తూర్పు వైపు వెళ్ళడానికి ఇక్కడ డోర్ ని ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే డోర్ పక్కన విండో అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడవచ్చు. అలాగే సెంటర్ లో మనకి టీవీ యూనిట్ అనేది వస్తుందండి. రెండు వైపులా కూడా 2 బెడ్రూమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. ఈ మెయిన్ హాల్ ఏదైతే ఉందో ఈ మెయిన్ హాల్లోనే మనకి గ్లాసు పార్టీషన్ అనేది ఇచ్చేసి అలాగే ఇక్కడ కిచెన్ కి ఎంట్రన్స్ దగ్గర డిజైన్ అయితే చేయించారండి. దీని పక్కనే పూజా షెల్ఫ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీరు చూస్తుంది వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు మనకి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి యొక్క కబోర్డ్స్ అన్ని కూడా డిజైన్ అయితే చేయించారు. అలాగే ప్రీమియం లుక్ లో ఉండే వాల్ టైల్స్ ని వాల్స్ కి వేయించడం జరిగింది. గ్రానైట్ తోటి మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది కిచెన్ లో అయితే వేయించడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండోను కూడా ప్రొవైడ్ చేశారండి. ఇవన్నీ కూడా చూడొచ్చు. టాండమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి హై గ్లాసీ ఫినిషింగ్ వచ్చే విధంగా డిజైన్ అయితే చేయించారు. ఈ యొక్క కిచెన్ సైజ్ అనేది మనకి 6x8 సైజ్ లో డిజైన్ చేసుకున్నారు. ఇదే మెటీరియల్ అనేది యూస్ చేసుకుని మనకి టీవీ యూనిట్ ని కూడా ఇక్కడ బిల్డ్ చేశారండి. ఇక్కడ ర్యాక్స్, షెల్ఫ్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు. కింద వచ్చేసరికి మనకి బాక్స్ టైప్ లో ఉండే డిజైన్ అయితే తీసుకున్నారు. ఇక మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి పక్కన చూస్తుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఓపెన్ చేసిన వెంటనే ఎదురుగా మనకి వార్డ్రోబ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. అందులోనే వెంటిలేషన్ కోసం ఒక విండోని ప్రొవైడ్ చేశారు. ఇక పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేవి చూడవచ్చు. చాలా సింపుల్ గా మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఉండేటట్లు డిజైన్ అయితే తీసుకున్నారండి. క్లాస్ డిజైన్స్ అనేవి అన్ని కూడా యూస్ చేయడం జరిగింది. ఇదే బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అయితే ఉంటుందండి. ఈ బెడ్రూమ్ సైజ్ అనేది మనకి 12x16 కొలతలతో అయితే ఉండటం జరుగుతుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో కూడా టైల్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా డిజైన్ అయితే చేయించారు. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి పక్కనే ఉంటుంది. సేమ్ మనకి 2 బెడ్రూమ్లు అనేవి సెంటర్ లో టీవీ యూనిట్ వచ్చి అటు ఇటు 2 బెడ్రూమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంట్రన్స్ అయిన వెంటనే సేమ్ మనకి అదే బెడ్రూమ్ లో లాగా ఎదురుగా ఉండే వాళ్ళు వార్డ్రోబ్ ని డిజైన్ చేసుకున్నారండి. అలాగే వెంటిలేషన్ కోసం విండోను కూడా ఇందులోనే ప్రొవైడ్ చేశారు. ఇక పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడం జరిగింది. డిజైన్ అనేది మారుతుందంటే కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా సేమ్ వస్తుంది. దీనిలో కొంచెం ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇచ్చేసి పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది తీసుకోవడం జరిగింది. వీటిలో కూడా మంచి బ్యూటిఫుల్ గా ఉండే టైల్స్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేసి బాత్రూమ్ ని డిజైన్ అయితే చేయించారు. ఓవరాల్ గా నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే ఇదండి. మొత్తం 2.25 సెంట్లో బిల్డ్ చేసిన హౌస్ 30x33 కొలతలతో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన ఈ హౌస్ మొత్తం కాస్ట్ అనేది 50 లక్షల రూపాయల బడ్జెట్ అనేది చెప్పడం అయితే జరుగుతుందండి. హౌస్ యొక్క లొకేషన్ అనేది బాపట్ల జిల్లా చీరాల మనకి కొత్తపేట దగ్గర లక్ష్మీ శ్రీనివాస కాలనీ దగ్గరలోనే ఈ హౌస్ అనేది ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.